కరోత్సాచారం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. గురువు గారి పాదాలకు, జగద్గురు కృష్ణుని పాదాలకు నమస్కారం చేద్దామండి. ఈరోజు 2వ ధ్యాన శ్లోకం. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయ సపత్త నేత్ర ఏన త్వయా భారత తైలపూర్ణః తజ్వామితో జ్ఞానమయ ప్రదీపః. ఈ శ్లోకంలో మొదటి శ్లోకంలో ఏం చెప్పారు? ఈ భగవద్గీతని మనము అనుసంధానం చేస్తే మనము పరమాత్మని తెలుసుకోవచ్చు అని చెప్పారు. మళ్ళీ ఈ భగవద్గీతను భగవంతుడే అర్జునుడికి ఉపదేశం చేశాడు. ఇవి ఏ దేవతలకు లేదు ఇలాంటి పుణ్యమని తెలుసుకున్నాము. స్వతః భగవంతుడే తన శిష్యుడైన అర్జునుడికి ఉపదేశించిన శ్లోకాలు ఇవన్నీ. ఈ శ్లోకంలో అంటే ఈ భగవద్గీతను రాశారు కదండి వ్యాస మహర్షి, వాళ్ళ గురించి పరిచయం చేస్తున్నారు. ఎప్పుడు అంతే కదా, మనం గ్రంథం చదవాలి అంటే ఎవరు రాశారు అది వాళ్ళ గురించి మనం తెలుసుకోవటము, వాళ్ళ గురించి పరిచయం చేయటము, ఇలా చేసి మనం చదువుతాం కదండి. ఇక్కడను అలాగనే వ్యాస మహర్షుల గురించి చెప్తున్నారండి. ఎవరు ఈ గ్రంథం రాశారు? వాళ్ళకి నా నమస్కారం అని మొదటిగా మనం నమస్కారం చేసుకొని షురు చేయాలండి. ఏదే గ్రంథం కానీ చదువుతున్నప్పుడు వాళ్ళ గ్రంథకర్తలకు నమస్కరించి మనము షురు చేయాలి. అలాగే ఇక్కడ ఈ భగవద్గీతకు కర్త వ్యాస మహర్షి, వాళ్లకు నమస్కారం చేద్దామని చెప్తున్నారండి. బట్టి చూడండి, నమోస్తుతే నమస్కారం చేద్దామా ఆచార్యులకు, అది అంతకే వదిలేదు వాళ్ళు. వ్యాస విశాల బుద్ధి అని చెప్పారు చూడండి. ఏంటి విశాలమైన బుద్ధి? మనది కూడా బుద్ధి కదా అని మనకు అనిపిస్తారు కదండి. అది కాదండి, ఇక్కడ అందరికీ బుద్ధులుంది. మన బుద్ధులకు నమస్కారం చేయరు ఎవరను. ఎందుకంటే మనము సంకుచితము, మంది బుద్ధిలు, స్వార్థాలు ఇవి ఉంటుంది. అయితే వ్యాస మహర్షికి అయితే విశాల బుద్ధి అని చెప్తారు చూడండి. ఎవరికైతే విశాలమైన మనసు బుద్ధి ఉంటుంది వాళ్లకు నమస్కారం అని అర్థం చేసుకోవాలి. అందరికీ మనం నమస్కారం చేద్దామా? చేస్తామా అండి? ఎవరిలో అయితే మంచి గుణాలు ఉంటుంది, అందరినీ ప్రేమిస్తూ అందరితో బాగుంటారు, వాళ్లకు మనము హృదయపూర్వకంగా నమస్కారం చేస్తాము. అదే ఎవరంటే వాళ్ళకి అంతా మనము ఉరికి చేతులు ఎత్తచ్చు, నమస్కారం అండి అనొచ్చు. అయితే హృదయం నుండి రావాలి కదా నమస్కారము. ఎలాగండి హృదయం నుండి అనిపిస్తుంది కదా. మనమే చూసుకోవచ్చు. ఎవరికి నేను భక్తి పూర్వకంగా నమస్కారం చేస్తున్నాను, ఎవరికి ఏదో వ్యవహారికంగా చేయాలి కదా అని చేస్తున్నాను అని తెలుసుకుంటే మనకి అర్థమవుతుంది కదండి. అయితే ఇక్కడ వ్యాస మహర్షి వాళ్ళ విశాల బుద్ధికి నేను నమస్కారం చేస్తున్నాను అని చెప్తున్నారు. తర్వాత ఏం చేస్తున్నారంటే వాళ్ళ
ఎంత సుందరమైన కళ్ళు ఉన్నాయి కదా, ఆ మహాత్మునికి నేను నమస్కారం చేస్తున్నాను అని. ఎవరికైతే విశాలమైన బుద్ధి ఉంటుంది చూడండి, వాళ్ళ కళ్ళు ఎలా ఉంటుంది, అత్యంత అందంగా ఉంటుంది కదండి. ఇప్పుడు మీరే అంటారు కదండి, వాళ్ళని చూస్తుంటే చాలు ఏదో దేవుడిలాగా అనిపించి నమస్కారం చేయాలనిపించింది అంటాము. ఏదో వాళ్ళని చూస్తే నాకు చాలా ఆత్మీయులు అనిపిస్తుంది, అందుకే నాకు వాళ్ళంటే ఇష్టమండి, అందుకే నమస్కారం చేస్తాను ఇలా అంటాం కదండి. ఇక్కడ వ్యాస మహర్షులకు హృదయము విశాలంగా ఉంది, కళ్ళు కూడా చాలా అందంగా ఉంది. ఎలా అంటే కమలద పుష్ప అంటారు చూడండి, తెలుగులో ఏమంటారండి, లోటస్, తామర పువ్వు ఎలా ఉంటారు చూడండి, అలాంటి కళ్ళున్నవి ఈ వ్యాస మహర్షులకు. అలాంటి మహర్షికి నేను నమస్కారం చేస్తుండేది. చూడండి ఎంత విశాలంగా చెప్పారు. మామూలు బుద్ధి కాదు, విశాలమైన బుద్ధి ఉండాలి. మళ్ళీ వాళ్ళు కళ్ళు చూస్తే నమస్కారం చేయాలి అనిపించాలి. వాళ్ళ కళ్ళు ఎలాగుంది అంటే తామర పువ్వులాగా అందంగా ఉండింది. అలాంటి వ్యాసులకు నమస్కారము. మళ్ళీ ఇంటి కాదండి, వాళ్ళు ఏం చేశారు తెలుసా, ఈ మహాభారతం అనే నూనెలోన ఈ జ్ఞానం అనే దీపాన్ని వెలిగించారండి. చూడండి ఎంత బాగా చెప్పారు. మహాభారతం అనే నూనెలో ఉత్త దీపం వెలిగించే కాదు, ఎలాంటి దీపం, ఈ జ్ఞానం అనే దీపాన్ని వెలిగించిన మహర్షి నీకు ధన్యవాదాలు, నీకు నమస్కారాలు, నీకు కృతజ్ఞతలు అని చెప్తున్నారండి. మధుసూదన మహర్షులు రాశారండి ఈ ధ్యాన శ్లోకాల్ని 15వ శతాబ్దంలో. ఈ ధ్యాన శ్లోకాలన్నీ భగవద్గీతకు వాళ్ళే జోడించారండి. ఎందుకు విశాలమైన బుద్ధి అంటున్నారు కదండి. ఇప్పుడు మన బుద్ధి ఎలాంటిది, చాలా స్వార్థమైంది. నేను, నా కుటుంబము, ఇంటిని నాది, నా కుటుంబం వాళ్ళే మంచి వాళ్ళు, వాళ్ళ కోసమే నేను అన్ని చేస్తాను అని ఇలా మనము చిన్న బుద్ధి మంది. వ్యాసులది ఎందుకు విశాల బుద్ధి అంటున్నారు అంటే, వాళ్ళు చూడండి మొదటగా వేదాల్ని విభజించారండి. ఇప్పుడు వేదాలు మనకు అర్థమవుతుందా అండి? కాదు కదా. అది ఒక 5% జనాలకు అర్థమైంది, ఇంకా మిగతా వాళ్లకు అర్థమే కాలేదు. అప్పుడు అనిపించింది వ్యాస మహర్షులకు, అరే నేను ఇంత చేశాను కదా, ఇది సామాన్యులకి ఎవరికూ అర్థమవుతా లేదే, ఎవరో కొంతమంది పండితులకి మాత్రం అర్థమవుతుంది కదా, అందుకే అందరికీ అర్థం కావాలి ఈ జ్ఞానం, ఈ పరమాత్ముని జ్ఞానము అందరికీ అర్థం కావాలి అని చెప్పి ఉపనిషత్తుల్ని వాళ్ళంతా రాస్తారండి. ఉపనిషత్తులకు భాష్యాలు కూడా రాస్తారు. అది మనకు అర్థమవుతుందా అండి ఇప్పుడే? కానీ ఆ ఉపనిషత్తులు అంతే, కొంతమందికి అర్థమైంది, ఇంకా కొంతమందికి అర్థం కాలేదు. అప్పుడు చూడండి ఆ మహర్షులు కనిపించింది, చూడు నేను ఒక ఉన్నతమైన జ్ఞానాన్ని అందివ్వాలి నేను సమాజానికి, ప్రపంచానికి. అది కొంతమందికి అర్థమవుతుంది, అందరికీ అర్థం కావాలి కదా. చూడండి ఎంత విశాలమైన బుద్ధి. మనము నేను ఈ పని చేస్తున్నాను, ఓహో నా నుండి అవుతుంది, నా పేరు ప్రఖ్యాతలు వస్తుంది అని ఇలా యోచిస్తాము. వాళ్ళు అలా యోచిస్తలేదు, ప్రతి ఒక్క మనిషిని లెక్కలకు తీసుకుని వాళ్ళ గురించి తపన పడుతున్నారు. ఈ భగవద్గీత అనే జ్ఞానము అందరికీ అందించాలి కదా.
ఈ జ్ఞానం అందరికీ వెళ్ళి భగవంతుడంటే ఏమీ అర్థం కావాలి కదా అని మళ్ళీ వాళ్ళకు వచ్చింది. అప్పుడు ఏం చేస్తున్నారు, ఈ భగవద్గీత అనే శ్లోకాల్ని, ఈ గ్రంథాన్ని అందిస్తారండి జగత్తుకు. భగవద్గీత అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి, మీకు అర్థమవుతుందా? అప్పుడు అర్థం కాలేదండి, కొంతమందికి అర్థమైంది. అప్పుడు ఏం చేశారంటే, ఏం లేదు వీళ్ళకి ఇంకా అర్థం కావాలి అందరికీ మహాభారతం అని పెద్ద గ్రంథాన్ని రాస్తారండి. చూడండి, అందుకే వీళ్ళని విశాల బుద్ధి అనేదండి. ఇప్పుడు వాళ్ళు ఎంత ప్రేమ స్వరూపులంటే, ఇప్పుడు మనమే చూద్దామండి, మన ఇంట్లో బాగా శక్తి ఉండే వాళ్ళకి ఏం చేస్తాము, నువ్వు ఈ పని చెయ్యి అని చెప్తాము, నీళ్లు తోడు బాయిలోని. కొంచెం శక్తి ఉండే వాళ్ళకి నువ్వు కాసు ఊడ్చి చాలు అంటాము. ఇంకా కొంతమందికి వ్యవహార జ్ఞానం ఉండే వాళ్ళకు, మీరు బయట వెళ్ళి ఆ వ్యవహార అంగిట్లో అవన్నీ తీసుకుని రండి, మీకు అన్నీ తెలుసు కదా, ఇలా చెప్తాం కదండి. ఇంట్లో ఒక్కొక్కరికి వాళ్ళ వాళ్ళ స్వభావాల్ని బట్టి పని చెప్తాం. అలాగే ఇక్కడ వ్యాస మహర్షులు వాళ్ళ వాళ్ళ స్వభావాలకు తగినట్టు ఒక్కొక్కటే గ్రంథాల్ని, ఉపనిషత్తుల్ని అంతా ఇస్తూ వచ్చారండి. ఆ మహాభారతం అని పెద్ద గ్రంథం రాశారు కదండి, దాని మహత్వం ఏం తెలుసా? వేదాలున్నావు చూడండి, ఎవరికి ఈ 4 వేదాలు అర్థం కాదో వాళ్ళు ఈ మహాభారతాన్ని చదివితే చాలంటండి. వేదాలన్నీ చదివిన పుణ్యం వస్తుందంట. అందుకే మహాభారతాన్ని పంచమ వేద అని అంటారండి. ఎవరికైతే ఈ మహాభారతం రోజు ఒక్కో అధ్యాయము ఏదో మీకు తోచినట్టు మొత్తం చదివారనుకోండి, మీకు ఈ వేదాలన్నీ చదివిన పుణ్యం లభిస్తుంది అని తెలిసింది వాళ్ళు కదండి. ఇప్పుడు ఒక కథ మీకు చెప్తాను, మీకు అర్థమవుతుంది. చిన్న పిల్లలకు మీకు చెప్పినట్లే అర్థమవుతుందా? అర్థం కాదు. వాళ్ళ స్వభావానికి తగినట్టు చూడు అలా వెళుతుంది, ముసలిది చూడు ఇలా వెళుతుంది, ఏదేదో ఇలా దీర్ఘించి చెప్తాం కదా, అలాగే ఇక్కడ అంతే. ఎవరెవరి జ్ఞానానికి తగినట్టు ఇవ్వాలి అని అర్థమైంది స్వామితో, అలాగే వాళ్ళన్నీ ఇస్తూ వచ్చారండి. మళ్ళీ వాళ్ళకు అనిపించింది ఈ మహాభారతం కూడా అర్థం కాకోకుండా ఉండేవాళ్ళు ఉండొచ్చు కదా అని మళ్ళీ 18 పురాణాలని రాస్తారండి. పురాణాలైతే కథల రూపంలో ఉంటుంది కదా, అది బాగా అర్థమవుతుంది. ఇలా వాళ్ళు సమస్త మానవ కోటికు వాళ్ళ వాళ్ళ స్వభావానికి తగినట్టు గ్రంథాలు ఇస్తూ వచ్చారు. అందుకే వాళ్ళని విశాల బుద్ధి అని చెప్పేది. మనము అంతే అండి, ఎవరిలో విశాలమైన బుద్ధి ఉందో వాళ్ళని మనము ఆదర్శంగా తీసుకోవాలి. అప్పుడు మనం ఏమైతామో ఆ విశాల బుద్ధులే మనకు వస్తాయి. మనం ఏం చేస్తాము, విశాల బుద్ధిని తీసుకోము. మనము ఏదో వాళ్ళ ఐశ్వర్యము, వాళ్ళ రూపము, ఏదో ఒకటి వాళ్ళ ఆ వ్యక్తిలోని ఒక గుణం తీసుకొని దాన్ని హృదయంలో భద్రపరుచుకునిస్తాం. అది కాదు కావాల్సింది. విశాలమైన బుద్ధి, నిస్వార్థమైన బుద్ధి ఉంటే చూడండి, అలాంటి వాళ్ళని పట్టుకుంటే అవే గుణాలు మనకు వస్తాయి. మనమే చెప్తాం కదండి పిల్లలకు, నువ్వు అతని జతలో చేరద్దు, మళ్ళీ నీకు అవే బుద్ధులు వచ్చేస్తావి అని కదా. అందుకే మనం ఎలాంటి వాళ్ళ జతలో చేరాలి? విశాలమైన బుద్ధి ఎవరికి ఉంటారో, నిస్వార్థమైన బుద్ధి ఎవరికి ఉంటారో వాళ్ళని మనము దేవుళ్లాగా భావించాలి. కానీ వాళ్ళ ఆకారాన్ని చూసి ఏదేదో మనసులో ఊహించుకొని వాళ్ళని ప్రతిష్ఠించుకోరాదు. ఇలా మనం ఏం చేస్తూ ఉంటప్పుడు ఆ భగవంతుడంటే మనకు బాగా అర్థమవుతుందండి. కళ్ళని చూసి చెప్పచ్చు కదా ఎదుటి వ్యక్తి ఎలాంటి వాడు అని.
అయితే మొత్తం చెప్పే కాదండి, అంత బాగా నటిస్తారు వాళ్ళు. పైన వేరే మీరంటే చాలా గౌరవం భక్తి అని ఉంటది, లోపల వాళ్ళ ఉద్దేశమే వేరే ఉంటది. అయినాను భగవంతుని ముందు ఎవరైనా తల వంచాల్సింది కదండి. అందుకే మన హృదయం ఎప్పుడు శుద్ధంగా ఉంటుందో మన కళ్ళు కూడా అప్పుడు కల్మషరహితంగా వ్యాసులు మహర్షికి ఉన్నట్టే మనకు ఉంటారండి. అందుకే కొంతమందిని మనమే వర్ణిస్తాం కదా, అయ్యో ఎంత బాగుందో వాళ్ళ కళ్ళు చిన్న పాపలాగా అని. ఎందుకు చిన్న పాప అంటాము? చిన్న పాపల్లో ఏ కల్మషాలు ఉండవు, అసూయ ద్వేష ఉండదు. ముఖ్యంగా ఆ పాప కళ్ళు మనసు రెండు కల్మషరహితంగా ఉంటుంది కదా. అలాగే మనము అంతే ఆ స్వభావాన్ని మనము పెంపొందించుకోవాలండి. ప్రేమతో మాట్లాడేది, ప్రేమతో అందరినీ గౌరవించేది నేర్చుకోవాలి. మనము పైన చూసి గౌరవిస్తాము, అది కాదు. ప్రేమ ప్రేమ అనే దాన్ని మనము ఏమంటే మన పిల్లల్ని నా బాబు మా ఆయన నా ఇల్లు అని ఎలాగా గట్టిగా పట్టుకున్నామో ఈ మంచి గుణాల్ని మనం అలాగే పట్టుకోవాలండి. ప్రేమ ఇది నా ఆభరణం, అందరినీ నాలో కలుపుకునేది ఇది నా ఆభరణం, అందరూ నా వాళ్ళు ఇది నా ఆభరణం. ఇలా మనము అందరినీ దగ్గర తీసుకుంటే ముందుకు ఒక రోజు, ఇప్పుడు వ్యాస మహర్షులు ఎలా అన్నారు, నమస్తే వ్యాస విశాల బుద్ధే అని, అలా అందరూ మనల్ని గౌరవిస్తారండి. అలాంటి వ్యాసులకు నేను నమస్కారం చేస్తున్నాను అని మనము ఇలా యోచిస్తూ ఈ గ్రంథాన్ని మనము చదవాలండి. ఇప్పుడు చూడండి, మహాత్మా గాంధీజీ ఎంత సహాయం, ప్రపంచంలో అందరూ వాళ్ళని పూజిస్తారు. అంబేద్కర్ చూడండి ఎంత వెనుకబడ్డ కులానికి ఎన్ని సహాయాలు చేశారు, వాళ్ళని ఇప్పుడు అందరూ పూజిస్తారు. మనల్ని పూజిస్తారా? మనల్ని పూజిస్తారు ఎప్పుడు? నేను చనిపోయిన తర్వాత నెలకొత్తూరి మాసికము, సంవత్సరానికి ఒకతూరి ఆ కార్యాలు చేసేటప్పుడు మనల్ని పూజిస్తారు కదండి. అలా ఉండకూడదు. ఎప్పుడునూ మనము ఇంకొకరి దృష్టిలో ఉన్నతంగా ఉండాలి. అత్యంత ఉన్నతమైనది జ్ఞానం అండి. ఈ జ్ఞానంతోనే మనము ఆనందంగా ఉండేకి సాధ్యమవుతుంది. ఈ జ్ఞానంతోనే మనము అందరి మనసుల్ని గెలవచ్చండి. అందరినీ అనుకోకూడదు, కొంతమందిని గెలవచ్చండి. ఎందుకంటే అందరికీ జ్ఞానం అక్కర్లేదు. వాళ్ళకు అందం ఉండాలి, ఏదో ఒకటి ఉంటే దానికి అట్రాక్ట్ అవుతారు. కానీ జ్ఞానానికి నా జీవితము ధారపోస్తున్నాను అనే మనుషులు చాలా అపరూపం అండి. అయితే మనము ఈ జ్ఞానానికి తల వంచాలి. అప్పుడే చూసుకోండి మనము ఆనందంగా ఉండేకి సాధ్యమవుతుంది. మళ్ళీ జ్ఞానం అనే దాన్ని ఎంత తీసుకుంటే నువ్వు అంత ఆనందంగా ఉండగలుగుతావు. అయితే వేరే మెడిసిన్ ఏదన్నా తీసుకుంటే అది తింటే ఇది సైడ్ ఎఫెక్ట్స్ ఏదేదో వచ్చేస్తుంది. ఈ జ్ఞానానికి ఏది సైడ్ ఎఫెక్ట్ లేదు. చూడండి, ఎంత జ్ఞానాన్ని నీవు ఆస్వాదిస్తావో అంత ఆనందంగా ఉండేకి సాధ్యమవుతుందండి. అందుకే చెప్తున్నారు, ఈ మహాభారతం, ఈ భగవద్గీత అనే నూనె నువ్వు వేసేసావు కదా పరమాత్మ, దాంట్లో ఉత్త నూనె ఉంటే ఏదన్నా తెలుస్తుందా అండి? ఈ మహాభారతం అనే నూనెలో ఈ జ్ఞానం అనే దీపాన్ని వెలిగించావు. అప్పుడు ఏమైతుంది? దీపం వెలిగించామంటే అక్కడ అంధకారము, అజ్ఞానం అంటే మబ్బు ఉండదు, వెలుతురు వస్తుంది కదా. అది ఎలాంటి వెలుతురా? ఇది ఉత్త ఒక క్షణం ముందే ఆరిపోయి దీపం కాదు, ఇది నిరంతరం వెలుగుతూ ఉండే దీపం. ఇది సదా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ దీపము ఎప్పుడూ ఆరిపోలేదు. చూడండి, అంత శక్తి ఈ జ్ఞానం అనే దీపానికి.
అందుకే మనమును ఇంట్లో ఈ మహాభారతం అనే నూనె వేసి ఈ జ్ఞానం అనే దీపం వెలిగించాలి. అప్పుడు మనము ఆ వెలుగులో, ఆ జ్ఞానం వెలుగులో చల్లగా ఆనందంగా ఉండొచ్చు మనం ఎప్పుడూనూ. అంతే. ఈ జ్ఞానంలో, ఈ ఆనందంలో ఎవరు రమిస్తూ ఉంటారు చూడండి, వాళ్ళనే భారత అని చెప్తారు చూడండి. ఎంత బాగుంది చూడండి వీళ్ళ ఇలా వివరించి చెప్పడం. మనం ఏదో పేర్లే భారత అనుకునేస్తాం కదండి. కాదు కాదు, ఈ జ్ఞానంలో ఎవరైతే ఉంటారు చూడండి, అలాంటి వాళ్ళనే భారత అని చెప్తారు చూడండి. ఎప్పుడు మనమే అర్థం చేసుకోవాలి, నేను ఈ జ్ఞానంలో ఉన్నానా, లేదు ఈ సాంసారిక జ్ఞానంలో ఉన్నానా అని. ఏమనిపిస్తారండి, అయ్యయ్యో నేను సాంసారిక జ్ఞానంలో ఉన్నాను కానీ ఈ జ్ఞానంలో, భగవంతుని జ్ఞానంలో లేదు అని తెలిసిపోతుంది. అందుకే ఈ జ్ఞానమైన ఈ వెలుతుర ఎప్పుడూ ఆరిపోదు. ఇంట్లో మీరు వెలిగించే దీపాలు దాంట్లో నూనె ఉండే వరకునే వెలుగుతుంది, తర్వాత ఆరిపోతుంది. అందుకే మనము ఎంత బాగా చెప్తుంది చూడండి గురువు గారు, జీవన పూర్తి నేను ఉండే వరకు ఈ భగవద్గీతని మీరు ఎన్ని తూర్లన్నా చదవండి, ఎన్ని తూర్లన్నా వినండి. ఒక్కో తూరి విన్నప్పుడు ఒక్కో అర్థం మీకు అవుతుందండి. ఎందుకు తెలుసా, ఇప్పుడు వింటున్నారు, ఇది ఎంత జ్ఞానం ఉండదు, వింటా వింటా మీ జ్ఞానం ఎక్కువ అవుతుంది. అప్పుడు ఇంకో తూరి భగవద్గీత వింటే అప్పుడు ఒక అర్థం వస్తుంది. తర్వాత ఇంకా 2 ఏళ్ళ తర్వాత ఇంకో తూరి వినండి, అప్పుడు ఇంకో అర్థం మీకు తెలుస్తుంది. అందుకే ఈ జ్ఞాన దీపాన్ని మీరందరూ వెలిగిస్తూ ఉండాలి. ఇంట్లో లౌకికంగా ఆ దీపాన్ని వెలిగించండి. దేవునితో వెలిగిస్తారు, కడపమానులతో వెలిగిస్తారు, తులసి కట్టెతో వెలిగిస్తారు. అది వెలిగిస్తే దాని నుండి పుణ్యం 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 అని మనందరిలో ఫిక్స్ అయిపోయింది. దాన్ని, ఆ దీపాలు వెలిగించే దాంట్లో పుణ్యం లభిస్తుంది కానీ ముక్తి లభించదండి. ఈ భగవద్గీత అనే దీపం వెలిగించారంటే మీకు ముక్తి లభిస్తుందండి. ఏది కావాలి మీకు? పుణ్యం కావాలా, ముక్తి కావాలా? మన పుణ్యం చూడండి, గురువు గారి మూలకంగా ఈ వ్యాస మహర్షులు జ్ఞాన దీపాన్ని వెలిగించారు. ఆ వెలుగుని, ఆ దీపాన్ని నా ఇంటికి నేను తెచ్చుకోవాలి, మీ ఇంటికి మీరు తెచ్చుకోవాలి. ఎంతమంది వింటున్నామో అందరూ తెచ్చుకోవాలి కదండి. అప్పుడే నిజమైన జీవితం మనది. ఇప్పుడు ఉండే జీవితము నేను, నా కుటుంబం ఇంతనే కాదు. వ్యాస మహర్షులకి ఎలాగుందో విశాల బుద్ధి, అలాంటి బుద్ధి మనకు రావాలి అంటే ఈ భగవద్గీతను చివరిదాకా వినాలి. మొత్తం వింటే వచ్చేస్తుందని కాదు, వింటూ వింటూ మీ లోపల విమర్శ రావాలి అండి. నేను ఇలా చేస్తున్నాను, ఇది సరినా, ఇది తప్ప, నా బుద్ధి ఎలా ఉంది, ఎవరినో ఒకరిని పట్టుకోండి, ఇంతమంది నా వాళ్ళని పట్టుకోండి, అది కాదు, దాంట్లో భగవంతుని చేర్చాలి. ఇవన్నీ మీకు వచ్చింది అనుకోండి, అప్పుడు చూడండి మీలో జ్ఞాన దీపము సదా వెలుగుతూ ఉంటుంది ప్రకాశమానంగా. అందుకే చెప్పేదండి, ధర్మార్థ కామ అని చెప్తారు కదా. ఈ భగవద్గీతలో ధర్మము ఉంది, అర్థము ఉంది, కామము ఉంది చూడండి. ఈ భగవద్గీత చదివేమో అనుకోండి, మొత్తము నేను చేస్తున్న జీవితము ధర్మంతో కూడుకుందా, కామంతో కూడుకుందా, అర్థంతో కూడుకుందా అని మనకే అర్థమైపోతుందండి. అందుకే మనము భగవద్గీతని నా మోక్షం కోసము నేను ఇది వింటాను, ఆచరిస్తాను అని ఉండాలి. కానీ నా సమస్యలు పరిష్కారం కానీ, మా ఇంట్లో మంచిది కానీ అని చెప్పి ఈ భగవద్గీతను తీసుకురాదండి మనము. అందుకే ఈ అర్థాలు, ధర్మం అంటే ఏమి, అర్థం అంటే ఏమి, కామం అంటే ఏమి, ఇవి
భగవద్గీత నుండినే సాధ్యమండి. ఇలాగా ప్రతి ఒక్క మనుషుల స్వభావాలని గుర్తించి వాళ్ళకి తగినట్లు చెప్పారు కదా, అందుకే వాళ్లను విశాల బుద్ధి అని చెప్తున్నారండి. అప్పుడే చెప్పాను కదా, ఒక శక్తి ఉండే వాళ్ళకి ఒక పని ఇస్తాము, తక్కువ ఉండే వాళ్ళకి ఒక పని ఇస్తాము అని. అయితే ఇది భగవద్గీత మాత్రము నీకు వయసు అయింది, నీకు ఇంకా వయసు కాలేదు, ఇంకా ఈ చిన్న వయసుకి భగవద్గీత చదవటమా, ఇలాంటివన్నీ పక్కకు పెట్టేయాలండి. నా పుణ్యం కొద్ది ఈ భగవద్గీత దొరికింది, దీన్ని నేను నా జీవితంలో విడవను అని పట్టుకోవాలి. ఎందుకంటే కొంతమందికి భగవద్గీత అంటే ఇది వయసు అయిన వాళ్ళు చదవాలి, మళ్ళీ ఇంట్లో జవాబుదారీలన్నీ అయిపోయి ఉండాలి, అప్పుడు చదవాలి. ఇప్పుడు చదివినారంటే వైరాగ్యం వచ్చేస్తుంది, చదవకూడదు. మీకు పని పాట లేదా, సంపాదించండి, ఈ వయసులో ఈ గ్రంథం నుండి ఏం కడుపు నిండుతుందా, ఇలా అంటారు తెలియని వాళ్ళు. అప్పుడు మనం అనాలి వాళ్ళకు, సరే సరే అనాలి. ఎదిరిస్తే ఇంకా విరోధిస్తారు. తెలియకోకుండా ఏం చేయాలి, పరమాత్మని వేడుకోవాలి. ఈ జ్ఞానం నాకు ఇష్టం పరమాత్మ, నీవు ఎలాగ నాకు అందిస్తావో నాకు తెలీదు అనుకోవాలి. వాళ్ళకు తెలియకోకుండా రికార్డ్స్ వినడం, ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. అంతేకాని సంపాదన సంసారమే సత్యము, కరెక్ట్, మా పెద్దవాళ్ళు చెప్పింది అని వెళ్ళకూడదు. మనము సంసారము సత్యమే, ఆ డబ్బు సంపాదించడము సత్యమే. అయితే అది ఎలా సంపాదించాలి అని తెలుసుకోవాలంటే మాత్రము గీత దగ్గరకే రావాలి. ఈ పరమాత్మని పాదం పట్టుకున్నప్పుడే మనకు ఈ భగవద్గీత అర్థమవుతుందండి. అలాంటి వ్యాస మహర్షులకు మనము ఎన్ని కృతజ్ఞతలు, ఎన్ని పాద నమస్కారాలు చెప్పినా తక్కవే 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 అని మధుసూదన మహర్షులు చెప్తున్నారండి. ఇప్పటి నుంచి ఈ రోజు నుండినే చూసుకోండి. అవునవును, నేను కూడా వెలిగించాలి మా ఇంట్లో. ఏది ఆ దీపం కాదు, ఈ జ్ఞాన దీపము. ఈ దీపము ఎప్పుడు ఆడకుండా ఉండాలి అని ఈ వ్రతం చేయండి మీరు. శ్రావణ మాసంలో ఆ గుడికి వెళ్తాను, ఈ గుడికి వెళ్తాను, ఆ దీపం వెలిగిస్తాను, ఈ దీపం వెలిగిస్తాము తప్పని చెప్పటం లేదండి. ఏదో కొద్ది కొద్దిగా పుణ్యము. ఈ దీపము, ఈ జ్ఞాన దీపం, ఈ భగవద్గీత దీపం మాత్రము మీకు ముక్తి లభిస్తుంది. ముఖ్యంగా ఈ జీవితంలో వచ్చే కష్టాల నుండి ఎలా బయటపడాలి అని లభిస్తుంది. అది కూడా ముక్తినే కదండి. దుఃఖం నుండి సుఖం వైపు రావటము ముక్తినే. నిజమైన ముక్తి నేనంటే ఎవరు, ఆ పరమాత్ముడంటే ఎవరు అనేది మనకు ఈ భగవద్గీతలో తెలుస్తుంది అండి. సరేనా? ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురువు గారి పాదాలకు, జగద్గురు కృష్ణుని పాదాలకు నమస్కారం చేద్దామండి.